నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేస్తామంటూ డాబు కబుర్లు చెప్పిన కూటమి నేతలు, అధికారులు ఒక్కసారి మురికి కోపమైన 3వ వార్డులో పర్యటించాలని పిఠాపురం సమస్యల పరిష్కార పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. పిఠాపురం పట్టణం 3వ వార్డులో నెలకొన్న అధ్వానమైన పారిశుద్ధ్యంపై పిఠాపురం సమస్యల పరిష్కార పోరాట సమితి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు పరిశీలించారు. పిఠాపురం పట్టణం 3వ వార్డులో నెలకొన్న అధ్వానమైన పారిశుద్ధ్యంపై పిఠాపురం సమస్యల పరిష్కార పోరాట సమితి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించారు. 3వ వార్డులో పర్యటించి అక్కడ నెలకొన్న సమస్యలను, ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కర్ణం విశ్వనాథం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బండి కృష్ణమూర్తి, గౌతు వెంకటరమణ, గౌతు వెంకటేశ్వరరావు, రేగులగడ్డ శ్రీరామ్మూర్తి, సలాది రామ్మోహన్ రావు, రెడ్డం కోటారావు, రెడ్డం అప్పారావు, రాసంశెట్టి అరవింద్, దంట్ల గోపాలకృష్ణ, సిపిఎం పార్టీ నాయకులు కుంచే చిన్న, వీరబాబు, నాగేశ్వరరావు, సూర్యనారాయణ, స్టాలిన్, కర్ణం శ్రీనివాస్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. కాంప్లెక్స్లో నీరంతా కూడా వర్షం వచ్చిన 4 రోజుల దాకా బయట అలా వస్తూనే ఉంటుంది. ఆ బయట అంతా కూడా నానా చాండాలంగా ఉంటుంది. కాంప్లెక్స్లో నీరు ఉండిపోయి ఆ నీరు వల్ల చుట్టుపక్కల అందరికీ కూడా రకరకాల జబ్బులు, బాధకాలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ దోమలు కుట్టి బయలేరియా అని వచ్చేస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం వచ్చి అనేక మాటలు చెప్పింది. ఇది సుందరవనంగా చేస్తాం పిఠాపురం అన్నారు. సుందరవనం కాదు కదా, ఈ పందుల్ని, ఈ ఈగల్ని, దోమల్ని, ఈ గేదెల్ని, రోడ్డు మీద ఆవులు పేడలేసేసి నానా దరిద్రంగా చాలా వరస్ట్గా ఉంది ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతో ఆశించి జనం మరి అందరూ కూడా అన్ని పార్టీలు ఏకమయ్యి మరి ఓట్లు వేశారు. అదే పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ కూటమి కానీ ఎవరు వాళ్ళ ముఖం చూపించలేదు ఇటు పక్క. ఎందుకంటే తిడతారని భయం వేసి అందరూ తిడుతున్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ఒక రకం తిట్లు కాదు. మా ఇళ్ళ ముందు నీరు పోతలేదు, తుప్పలు మొలిసేస్తున్నాయి, మా ఇళ్ళ ముందు కాలువలు లేవు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు అని చెప్పి ఎంతో కాలం నుంచి 30 ఏళ్ళ నుంచి మేము పోరాటం చేస్తున్నాం రోడ్లు ఏమని. ఎంతోమంది కౌన్సిలర్లు మారుతూ ఉన్నారు. మరి ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ రోడ్లు వేస్తారని చెప్పి, కాలువలు వేస్తారని చెప్పి ఎంతో ఆశించి ఈ ప్రజలందరూ మీకు కలిసికట్టుగా నిలబడి ఓట్లు వేశారు. ఈ కూటమి కూడా సరైన బుద్ధి రేపు రాబోయే ఎన్నికల్లో చెప్పబోతూ ఉన్నాం.